నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. అందరం పరిశోధించి చుట్టూ నీవే, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను తలంపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు నీవెరిగి ఉన్నావు, నడచిరను పండుకున్నాను అయ్యా విరిగి ఉన్నాము, నడచిరను పండుకున్నాను అయ్యా విరిగి ఉన్నాము. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, ఆమేన్.
ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. నిందమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదమయ్యండు రాజా, 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 ధన్యవాదం రాజా, 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 రాజా. అందరూ నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను కూర్చుండుట, లేచి ఉండుట. ఆడదా బాగుగా ఎరిగి ఉన్నాము రాజా, బాగుగా నన్ను చూచువాడా. అందరూ స్వరమెత్తి నన్ను చూచువాడంటూ, నన్ను నిత్యం నన్ను చూచువాడు. నడచినను పండుకున్నాను అయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా అయ్యా. ఓ ధన్యవాదం యేసు రాజా, యేసు రాజా. రబా షదలాలా బాబా. ఓ ధన్యవాదం యేసు రాజా, రాజా, యేసు రాజా. అందరూ అందరూ ధన్యవాదం యేసు రాజా. రబలలమన సందర బలలలలమ. యేసు రాజా ధన్యవాదం యేసు రాజా. అందరూ చెప్తాం గట్టిగా చప్పలు కొడుతూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. శబలలలమలలమ ఓరి ఖబర బదలరలలమ ఓరి బదర బలలరలలమ. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా. అందరూ స్వరమెత్తి, అందరూ స్వరమెత్తి. యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, నీ కార్యము ప్రకటింతును, నీ సేవ జరిగింతును. యేసయ్యా నీ సేవ జరిగింది. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా ఎలుదిరుగను. అందరం చెప్దామండి మాట. ఎన్ని కష్టాలైనా బెదరను,
ఎంత బాధైన నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడిచిపెట్టనయ్యా, నేనెప్పుడు యేసయ్యా, నేనెప్పుడు ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెను
రెండు చేతుల పైకెత్తుదాం. ఎంత బాధైన వెనుదిరుగం, అందరం చెప్తాం ఈ మాట. ఎన్ని కష్టాలైన బెదరము, ఎంత బాధైన వెనుదిరుగం, నా నమ్మిక నీవు మాత్రమే. అందరం నా నమ్మిక అయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా. అందరం చెప్తే ఎన్ని కష్టాలైనా, ఎన్ని కష్టాలైనా బెదరను. ఎన్ని కష్టాలైనా బెదరను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన చేతులపైకి చెప్దాం ఆమేన్. ఇంకా యేసయ్య కొద్ది రోజుల్లో సిలువ మరణం పొందుతారు. అలా డ్రైగా ఉంచకండి, హాల్ ఎఫెక్ట్ ఉంచండి. లైట్ చెక్. ప్రైజ్ లార్డ్, రైట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొద్ది రోజుల్లో సిలువ మరణం పొందుతారు. శుక్రవారం అనగా ఆదివారం యెరూషలేములోకి ప్రవేశించిన దినం నిన్న. అందుకే మనందరం ఏం చెప్తాం? హోసన్నా, గట్టిగా చెప్పండి, హోసన్నా, జయమే అనండి, హోసన్నా గట్టిగా అనండి. అన్న ఎఫ్ మైండ్ రండి, ఎఫ్ మైండ్ అన్న జాషువా గారు, ఎఫ్ మైండ్ రండి. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరెదన్. హోసన్నను చేరే. హోసన్నా హోసన్నా పలకాలందరూ ఆమేన్. జయమే అనండి గట్టి, హోసన్నా ఇంకా గట్టిగా హోసన్నా. అమ్మా ఈరోజు పలుకుతుండగానే మనందరి కుటుంబాల్లో ఒక జయాన్ని చూడబోతున్నాం. చెప్పండి హోసన్నా, జయమే అనాలి. హోసన్నా, హోసన్నా, హోసన్నా. ఆయన యెరూషలేములో అడుగుపెట్టిన రోజు ఈరోజు, అదే నిన్న దినాలు. అందుకే అందరం మాటలు పట్టుకుని, ఏ ఆదివారం అది చెప్పండి, ఏ ఆదివారం అట్లా. అయితే అసలు సాధారణంగా మన బైబిల్ ధ్యానం చేసినప్పుడు అందులో 7 రకాల మనుషులు కనపడతారు ఆదివారం. ఎన్ని రకాలు? ఆ 7 రకాల్లో మనం ఉన్నామా లేదో ఒకసారి పరీక్షించుకుందాం ఈరోజు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అందులో యేసట మొట్టమొదటిసారిగా యెరూషలేము ఒలీవ కొండల దగ్గర ప్రవేశించి చెప్పిన మాట, ఆ 2 శిష్యులను చూచి అనండి ఒకసారి గట్టిగా. మనం ఇందాక చదివాక 2 శిష్యులను చూచి మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి అనండి, ఊరంతా తిరగండి అనండి, చాలా గాడిదలు కట్టబడి ఉన్నాయి అనండి, వాటిని విప్పి ఇక్కడికి తీసుకురండి. నాతో ఏకీభవిస్తే ఆమెన్ అనండి. అలా చేస్తామంటే ఆమెన్ అనండి. నిజమేనా కాదా? 2 శిష్యులు ఫస్ట్ ఏం చెప్పి, మీరు వెళ్ళండి ముందు వెళ్ళి, ఇంకా చాలా గాడిదలు ఉన్నాయి, వాటిని విడిపించుకుని ఎక్కడ తీసుకురమ్మన్నాడు? హల్లెలూయా. నన్ను నిన్న ఒక ఆయన అడిగాడు, ఏ మట్టలు పట్టుకోవా నువ్వు అని. పట్టుకున్నాను. నేను కూడా ఒక 2 పంపితే గట్టిగానండి, ఏం కాదు. మా దగ్గర నుంచి కూడా 2 బయటికి వెళ్ళి చాలా గాడిదలు ఇంకా బంధింపబడి ఉన్నాయి. మిషనరీగాను నార్త్ ఇండియాకు, ఒరిస్సాకు, హల్లెలూయానండి, ఉత్తరప్రదేశ్కు ఆమేన్ చెప్పండి, ఒక విలియం కేరీ లాగా, ఒక మదర్ తెరీసా లాగా మేము కూడా ఇంకొక దగ్గరికి వెళ్ళి అనేక మందిని ఇక్కడికి తీసుకురాగలిగితే
ఆ రోజు ఏ ఆదివారం అయినా మాట పట్టుకుంటాను నేను అన్న. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే తేలుతున్న అర్థమవుతున్న పాఠం ఏంటంటే, ముందు దేవుని మాటకు ఆ ఇద్దరు శిష్యులు ఏమాత్రం ఎదురు చెప్పక విధేయతను చూపించారు. ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్న ప్రతి మాటకు మనం ఏం చూపించాలి? యేసుప్రభు అన్నాడు, వెళ్ళండి, వెళ్ళి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకుని రండి అన్నాడు. వాళ్ళు మారు ఆలోచించాల, అరే నాకు స్టేజ్ మీద పాట అవ్వకుండా, ప్రసంగం అవ్వకుండా, పేదనకు అవ్వకుండా, హల్లెలూయా ఈ ఏం అవ్వకుండా గాడిదని తీసుకురమ్మంటాడేంటి, ఇదేం పరిచర్య అనుకోవాలా. దేవుడు చెప్పాడు, సేవకుడు చెప్పాడు, ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఆమెను చెప్పండి. వెళ్ళి తీసుకుని రావాలి, స్తోత్రం చెప్పండి. తీసుకొచ్చి అనేక గాడిదలోనే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే అవన్నీ ప్రభువునకు కావలసి ఉన్నది కాబట్టి, ప్రభువునకు కావలసిన పని మన అందరం చేసే వారంగా బ్రతకాలి. అంటే విధేయత చూపించాలి దేవుని మాట. దేవుడు ఒక మాట చెప్పాడు, ఇగో బాయ్ వెళ్ళు అని అన్నాడు. మారు మాట్లాడారా? వెళ్ళిపోయారు. ఇప్పుడు దైవజనుడు ఏదైనా పరిచర్య అప్పగించారనుకోండి, మనం ఎదురు చెప్పొచ్చా? ఇక తిరిగేలేదేక, నాయనా నువ్వు ఏ పని చేయమంటే ఆ పని చేయటమే, చాలా గాడిదలు ఉన్నాయా తీసుకొచ్చేస్తా, హల్లెలూయానండి. అంటే భారతదేశానికి ఎంత ఉద్యమం రావడానికి ఒక దైవజనుడు కారణం, ఆయన పేరు విలియం కేరీ అనండి. ఒకసారి మామూలుగా నేను ఒక దైవజనుడు చెప్ప, ఆయన ఇల్లు ఎంత ఉండేదంటే, ఇది ఈ స్టేజ్ ఎంత ఉందండి, ఇంత ఉంటుంది అంతే ఆయన ఇల్లు. ఆయన చెప్పులు కుట్టుకునేవాడు, చెప్పులు తయారు చేసేవాడు కూడా కాదు, ఏం చేసేవాడు? చెప్పులు కుట్టుకునేవాడు. ఇగో ఇంత ఇంట్లోనే అన్నం అక్కడే వండుకోవాలి, అక్కడే 5గురు బ్రతకాలి, అక్కడే భోంచేయాలి, అక్కడే అన్నీ. ఆ మూల ఒక తొట్టు ఉండేది, దాని నిండా నీళ్లు ఉండేవి, దాని నిండా తోళ్ళు నానబెట్టుకునేవాడు, ఎంత వాసన వచ్చేస్తుంది. ఇవన్నీ ఉండగా ఇదిగోండి కరెక్ట్గా ఈ మూల లుంగీలతో 4 కట్టలు కట్టుకున్నాడు. 1 2 3 4 చిన్నగా కట్టుకుని బయట ఏమి రాశాడంటే, ఇది నా ప్రార్థనా గది అని రాశాడు. ఉన్న ఇల్లు ఎంత చిన్న ఇల్లు, మళ్ళీ అందులో ఏం కట్టుకున్నాడు? ప్రార్థనా గది అని కట్టుకుని అక్కడ మోకాళ్ళు వేసేవాడు అంట దయచేసి. ఎక్కడ? ఆ చిన్ని అమాయకమైన ప్రార్థనా గదిలో మోకాళ్ళు వేసి కరెక్ట్గా ఆయనకి ఎదురుగా ఒక తోలు ఉంటుంది కదా, అందులో నానబెట్టిన తోలు తెచ్చి బ్లాక్ ఇంక్తో ప్రపంచ పటం గీశాడట. ఏ పటం? ప్రపంచ పటం గీసి ఆ ప్రపంచ పటంలో ఇండియా మ్యాప్ను మాత్రం రెడ్ ఇంక్తో గీశాడట. రెడ్ ఇంక్తో గీసి ఈ అమాయకపు ప్రార్థనా గదిలో కూర్చుని, ఇప్పుడు భాష పెట్టలేస్తే కాళ్ళు బయటకు వచ్చేస్తాయి, అంత చిన్న గది. ఆ చిన్న గదిలో కూర్చుని రోజు 2 చేతులు భారతదేశపు పట్టం మీద పెట్టి దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా. ప్రభుని స్తుతిస్తూ ఉందాం, ప్రభుని స్తుతిస్తూ ఉందాం, ప్రభుని స్తుతిస్తూ ఉందాం. అమ్మ ఇక్కడ కూర్చుని ఇలా మోకాళ్ళు వేసి ఈ ఎర్రగా మార్క్ చేసుకున్న భారతదేశ పట్టం మీద 2 చేతులు పెట్టి, ప్రభువా భారతదేశంలో ఉద్యమం తీసుకురా నాయన, భారతదేశం పక్షాన కృప చూపించయ్యా, భారతదేశం పక్షాన్ని సన్నిధి ఉంచిన ఆయన, భారతదేశంలో మందిరాలు కట్టబడాలయ్యా, భారతదేశంలో అభిషేకాలు జరగాలయ్యా, భారతదేశంలో యవనస్తులందరూ సేవకు రావాలయ్యా, దురాచారాలన్నీ పోవాలి నాయన, అందరూ మంచిగా చదువుకోవాలయ్యా, భారతదేశంలో బైబిల్ తర్జుమా చేయబడాలయ్యా, భారతదేశానికి అనేక మంది మిషనరీలు వెళ్ళాలి నాయన, దయతో నా ప్రార్థన ఆలకించయ్యా అని ఏడ్చేవాడట. ఈ ఊరు అమ్మాయిని ఏమైనా చేసుకున్నాడా? ఈ ఊరికి వాళ్ళ పిల్లలు ఏమైనా ఇచ్చాడా? అసలు ఈ దేశానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ నుంచి కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరం. మరి భారతదేశం మీద ఒక భారం, హృదయం నిండా భారం. అందుకే రోజు పొద్దున్నే లేచేవాడు, మోకాళ్ళు లేచేవాడు, ఆ పటం మీద 2 చేతులు ఎత్తి రహస్యంగా ఏడవటం మొదలుపెట్టాడు. అమ్మా, ఆయన తన పుస్తకంలో ఆఖరి పేజీలో ఏమి రాసుకున్నాడు? చనిపోతా నేను రహస్యంగా నా అమాయకపు ప్రార్థనా గడిలో రహస్యంగా ఏడ్చిన ఏడుపుకి నా దేవుడు బహిరంగంగా జవాబులు అనుగ్రహించాడు అని రాసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ, రహస్యంగా ఏడ్చిన ఏడుపుకి బహిరంగంగా జవాబులు అనుగ్రహిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మా, లాస్ట్లో అడిగాడట ఆయన, ప్రభా ఎప్పుడైనా నీ చిత్తం అయితే ఆ భారతదేశం నన్ను ఒక్కసారి తీసుకెళ్ళయ్యా. మనం ఏమడుగుతాం? అయ్యా మా అబ్బాయి అమెరికా, ఇంగ్లాండ్, ప్రార్థన చేయయ్యా. సల్మాన్ అయ్యా నా మాటినయ్యా, నువ్వు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయి, ఎక్కడికి వెళ్ళాలని. కానీ ఆ దేశం నుంచి ఆ దైవజనుడు ఏం ప్రార్థన చేశాడంటే, ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ భారతదేశానికి నన్ను తీసుకెళ్ళి ఆయన, ఒక్కసారి కాలు మోపాలయ్యా, అక్కడ ఏదోటి చెయ్యాలయ్యా నీ కోసం. ఆమె చెప్పట్లా మరి మీరు అందరూ 2 చేతుల పైకి ఎదిగేట్టుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, ఈరోజు మీ చేతిలో పెన్ను ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ అమాయకపు ప్రార్థనా గదిలో నుండి ఆ పెన్ను బయటకు వచ్చింది.
పేపర్ ఉందంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అమాయకపు ప్రార్థన కదే. సతీ జగమన రూపమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ ప్రేరేపించి ఈ అమాయకపు ప్రార్థన అన్నట్లా మరి మీరు అందరూ ఈరోజు భారతదేశంలో స్త్రీలు కూడా చక్కగా చదువుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగలిగి ఈ అమాయకపు ప్రార్థన కదే. అమ్మాయి ఇంత 150 కోట్ల మందికి ఎంత ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? పెద్ద ఉద్యమం నుంచి కాదు, ఒక దైవజనుడు రహస్యంగా ఏడ్చిన ఏడుపుకి దేవాదేవుడు ఎంత ఉద్యమాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్య బాబోయ్, భారతదేశాన్ని యుద్ధాల్లో గెలిపించిన యుద్ధ విమానాలన్నీ ఈరోజు మ్యూజియంస్లో ఉన్నాయి. కానీ అమాయకపు ప్రార్థనా గదిలో ఏడ్చి ఆ దైవజనుడు తర్జుమా చేసిన ఈ పరిశుద్ధ గ్రంథం మనందరి చేతుల్లో ఉండేలాగా చేశాడు దేవత. కారణం ఏంటనుకుంటున్నారు? భారం. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోండి, వెళ్ళండి, తీసుకురండి. అయ్యారు వందనయ్య రండి అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరిని చూచి అనండి ఒకసారి. వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదలన్నిటినీ తీసుకుంటండి అన్న. ఆమె ఏం చెప్పారు? అందరూ ఎంతమంది ఎక్కిపిస్తున్నారు నాతో? హల్లెలూయా. ఇక ఏం మాట్లాడాలి, ఆ మాటకు విధేయత చూపించేశాడు. అసలు ఏమన్నా మాట్లాడాడా? అమ్మా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అంతే. గాడిద అబ్రహాము అనండి. అమ్మా మీరు బైబిల్ గ్రంథం అంతా చదవండి. బైబిల్ గ్రంథం అంతట్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథం ఒక మిషనరీ గ్రంథం. మీరు ఉన్న దగ్గర ఉండకండి, వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి అన్నాడు. యేసు ప్రభుని అక్కడ నుండి భూలోకానికి ఒక మిషనరీగా పంపించాడు. ఎందుకు? మళ్ళందరిని ఆయనతో పాటు అక్కడ తీసుకుని వెళ్ళడానికి. తన ఆత్మను పంపించాడు. ఎందుకు? మళ్ళందరిని ఉజ్జీవింపజేయడానికి, మళ్ళందరిని అలంకరింపజేయడానికి, పెండ్లి కుమార్తెగా సిద్ధం చేయడానికి. హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహమా, నీ ఇంటిని వదిలిపెట్టు సరే, ఊరు వదిలిపెట్టు సరే, నీ కుటుంబాలు సరే, నీ దేవతలు సరే, విగ్రహాలు వదిలి సరే, నీకున్న సమస్తాన్ని వదిలిపెట్టు సరే, నేను నీకు చూపించిన అల్లా చూపించబోయే. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎంతకాలం నడవాలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా ప్రయాణం చేయాలో చేరమ్మ అడిగింది. అయ్యా ఎక్కడికే తెలీదు, ఎంత దూరం, మరి ఎంతకాలం, ఏం పెట్టి పోషిస్తా అది కూడా తెలీదు. మరి ఎందుకు నడుస్తున్నావు? మొట్టమొదటిసారిగా మాట్లాడే దేవుని స్వరాన్ని విని ప్రయాణం మొదలుపెట్టాను అన్నాడు. నిర్గమాకాండానికి వెళ్ళండి, నిర్గమాకాండం కూడా ఇదే. మోషే నా దగ్గరికి నేను నిన్ను పంపిస్తా ఫరో దగ్గరికి అన్నాడు. అయ్యి బాబు అలా చూసుకుంటే ప్రతి పుస్తకంలో ఒక మిషనరీ వచ్చిన, ఒక మిషనరీ వచ్చిన, ఒక మిషనరీ. నీ 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 జనులందరూ అక్కడ కష్టపడుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎల్లు. దెబోరా అంటారు, నేను రాకమునుపు ఈ దేశం అంతా నిర్జనముగా ఉండిపోయింది, నేను వచ్చాను అంత జనంతా దేవాదేవుడు నింపేయడం మొదలు పెట్టాడు అని. అయ్యి బాబు రూతు గ్రంథంలో ఒక మిషనరీ. మొత్తం ఇక చూసుకుంటే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకంలో వెళ్ళండి, 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 వెళ్ళి అందరినీ తీసుకుని రండి. ఆమె చెప్పారా? విడిపించుకుని తీసుకుని రండి, తీసుకుని రండి, కట్లన్నిటిని విప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము విధేయత చూపించి వెళ్ళిపోయాడు. దేవుని మాటకు మనందరం లోబడిపోవాలి. అంటే దేవుని మాటే మనకే, అన్నీ మనకు దేవుని మాటే, దేవుని వాక్యమే. అమ్మ ఎందుకంటే భూమి మీద అన్నీ కదిలిపోతాయి. అందం కదిలిపోద్ది, అంతస్తు కదిలిపోద్ది, అధికారం కదిలిపోద్ది, అధ్యక్ష పదవి కదిలిపోద్ది, అన్నీ కదిలిపోతాయి. కానీ యుగాలు మారిన, తరాలు మారిన, కదిలిపోనిది, కదిలింపబడినది దేవుని వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నాది కదమ్మ. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మంద కదండి అసలు ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కదిలిపోనిది, కదిలింపబడినది దేవుని వాక్యం. దీన్ని కదిలించాలని చాలా మంది ప్రయత్నం చేశారు. అయ్యారంటదా? యోహాన్ని చంపితే అయిపోద్దని అనుకున్నారు, ఆగిందా? యేసుప్రభుని చంపితే ఆగుద్ది అనుకున్నారు, ఆగిందా? 12 మందిని చంపితే అయిపోదాం, ఆగిందమ్మా? 120 మందిని చంపితే ఆగుద్దాం, ఆగిందా? ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్లు, అందులో సగానికి పైగా సుమారు 500 కోట్ల మంది దీన్ని పట్టుకుని ఆరాధన చేస్తున్నారు. 500 కోట్ల మంది చేతిలో ఉంది ఈరోజు ఇది. అయ్యి బాబాయ్ హల్లెలూయా అంటలా. మరి మీరు అందరం దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అర్థమవుతున్న పాఠం ఏంటంటే ఆమె చెప్పారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం ఎప్పటికీ ఎన్నటికీ ఎవరో కదిలించలేరు. దేవుని వాక్యానికి లోబడి
సార్ వాల్తేర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బైబిల్ని ఎలాగన్నా ఆపేయాలి, బైబిల్కి వ్యతిరేకంగా కొన్ని పుస్తకాలు ప్రచురించి వీటిని బయటికి పంపిద్దాం, ఇవి చదివితే అందరు బైబిల్ వదిలేసి ఇదే చదువుతారు అని చాలా ప్లాన్ చేసి ఒక ప్రింటింగ్ ప్రెస్ అద్దె ప్రింటింగ్ ప్రెస్ కొని షాప్ పెట్టేసి, అదే పెద్ద ఇది కంపెనీ లాగా పెట్టేసి అందులో పుస్తకాలు ప్రింట్ చేసాడు. ఇంకా రేపు ఎల్లుండే పుస్తకాలన్నీ బయటకు వదులుతాడు, ఒకటేమో డబ్బులు వచ్చేస్తే, రెండు వాగిపోద్ది, ఈయన ఫేమస్ అయిపోతాడు అనుకునే లోపు పడిపోయాడండి. మాంసం మీద ఎందుకు పడ్డాడు ఎవరికి అర్థం కాదు. అన్ని టెస్టులు చేశారు, ఏ రోగం లేదంటున్నారు, ఈయన మాత్రం లేగలేకపోతున్నాడు. అరే అసలు ఏంటి ఎంతమంది దగ్గరికి, ఆయనకి ఏమీ లేదండి, నార్మలే, నాటకాలు వేస్తున్నాడు అంటున్నారు డాక్టర్లు, కానీ ఈయన మాత్రం నడవలేకపోతున్నాడు. ఏం అర్థం కావట్లా, కొంచెం లేచి నడవరా, నేను నడవలేకపోతున్నా. అసలు నీకు సమస్య కూడా ఏమీ లేదు. సంవత్సరం అయిపోయింది, అసలు ఏమి కదలతలా. సంవత్సరం తర్వాత అప్పులో అందరూ వచ్చి ఇంటి మీద పడ్డారు. అప్పుడు అన్నాడు, ఓ పని చేయండి, ఆ ప్రింటింగ్ ప్రెస్ అమ్మేసుకుని మీరే డబ్బులు తీసేసుకోండి అన్నాడు. చివరాఖరికి ఎదురైన పరిస్థితి ఏంటంటే, అమ్మా మొత్తానికి ఆ ప్రింటింగ్ ప్రెస్ అమ్మేయడానికి చాటింపేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ని జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనుక్కుని ఏ బైబిల్ని ఆపుదామని ప్రింటింగ్ ప్రెస్ పెట్టారో ఆ ప్రింటింగ్ ప్రెస్లో నుంచి మొట్టమొదటి బైబిల్ బయటకు వచ్చేలాగా చేశాడు పరిశుద్ధ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే చాలామంది మనల్ని ఆపేద్దామని అనుకుంటారు, మనం ఆగే వాళ్ళం కాదు, సాగిపోయే వారంగానే ఉంటాం మనందరం. సీమైనరు హల్లెలూయా చెప్పండి. చాలామంది అనుకుంటారు మనం ఏదో చేతి లాగిపోతారు, ఎచ్చెచ్చెచ్చెచ్చెచ్చి. ఎప్పటికీ మనం ఆగిపోం, ఆమెనంట్లా మరి మీరు కదిలింపబడం, ఆమెనంట్లా మీరు సాగిపోయే వారంగానే ఉంటాం. గట్టిగా రెండు చేతులు పైకెత్తి, ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం. అందరూ ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు గమ్యము చేరా సాగిపోయేదను, నా గమ్యము చేరా ఎల్జదా బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అదొనై తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్జదా బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను, అదొనై తోడుండను పైకెదిగి ఫలించెదను. ఆగదు నాపై సియోను చేరకుండా, గుండె కడవను పాలతో నింపి ఎముకల్లో నా మూలుగు పెంచి ఎత్తైన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే. గుండె కడవను పాలతో నింపి ఎముకల్లో నా మూలుగు పెంచి ఎత్తైన కొండను ఎక్కే బలమును కృపతో నాకిచ్చినావే. ఈ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెను, ఈ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెను. ఎల్జదా బలమీయగా మరి లోతుగా వేరు తన్నే. అందరూ ఎల్జదా బలమీయగా అదొనై తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నాపై సియోను చేరకుండా, సియోను చేరకుండా ఆశలు కోరికలు గమ్యము చేరా, నా గమ్యము చేరా, నా గమ్యము చేరా. అందరం చెప్దామా, నా గమ్యము చేరా, నా గమ్యము చేరా.
దేశకి గట్టిగా బిగ్గరగా మంచిగా అల్లే చెప్పండి. మేము ఆగిపోము అని చెప్పండి. ఎలా చెప్పాలి? ఆగమని చెప్పండి, ఆగమని చెప్పండి, కదిలించబడమని చెప్పండి. ఎన్ని జరిగిన హల్లెలూయా, ఏమైనా హల్లెలూయా. కదిలింపబడిన దేవుని వాక్యం మనల్ని స్థిరులుగా చేయబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఎలాండి తీసుకొచ్చేయండి. అంతేగా నిజంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళు పట్టుకోవచ్చు మట్లో. హోసన్నా అది ఆమెన్ అనరు అసలు మీరు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. నవాహు నవాహు నవాహు. ఇగో మరే సంఘం అనే వాడ కట్టే. ఏంటి ప్రభా ఎందుకు అని అనగానే పైనుంచి వర్షం రాబోతుంది. అప్పుడు వరకు ఎప్పుడు వర్షం రాలేదట. భూమి నుంచి ఆవిరే పైకి వెళ్ళి ఆవిరి నీరుగా కింద పడేది. అప్పటి నుంచి ఎప్పుడు పైనుంచి నీరు అనేది పడలేదు. వర్షం అని ఒకటి ఉంటుందని, అది ఆకాశం నుంచి వస్తుందని, అక్కడ నుంచి పడితే భూమి మీద నీళ్లు నిలబడిపోతాయని, ఇల్లు మునిగిపోతాయని ఏ నరమాత్రుడు వినలే. మొట్టమొదటిసారిగా వింది నోవాహే. దేవుడు చెప్పాడు, నోవాహు పైనుంచి నీళ్ళు రాబోతున్నాయి. అవునా ప్రభువా? భూమి మీద నీళ్లు నిలబడిపోబోతున్నాయి. అవునా నాయన? ఈ నిలబడగానే మొత్తం ఇళ్ళని మునిగిపోబోతున్నాయి. అయ్యి బాబోయ్ అవునా నాయన? ఇదిగో అందుకని ఓ పని చేయి, నేను చెప్పినట్లుగా చెప్పిన కొలతతో క్రమంగా కట్టు. ఏంటిది? వాడ, సంఘం అనే వాడ. ఇదిగో ఈ షేప్లో ఉండాలి. సాధారణంగా వాడని చూస్తే ఎవరైనా నిలబడుతుంది అనుకుంటారా? అన్నీ ఏటవాళ్ళు కూడా పడిపోతాయి కదా. నేల మీద ఉండదు, ఇంకా నీళ్ళలో ఎట్లా ఉంటుంది? అప్పటి వరకు ఎవరు ఓడను చూడలేదు, ఎప్పుడు ఆకారం చూడలేదు. అసలు ఆ ఓడ తేలుతుందని ఎవరికి తెలియదు. అసలు నీళ్ళు వస్తాయనే తెలియదు, నీళ్ళు నిండుతాయని కూడా తెలియదు. దేవుని చేత అది వరకు ఎన్నడూ చూడని విషయాల గురించి హెచ్చరింపబడిన వాడై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇటెళ్ళేవాడు అడుగుతాడు, నోవాహంగల్ ఏంటిది అది అన్న? సంఘం అనే వాడ. ఆమేనండి. ఎందుకు కడతాను? అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు, వచ్చి మమ్మల్ని అందరిని తీసుకెళ్ళిపోతాడు. మేము పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. ఈ ఓడలోకి వస్తే మీరు బతుకుతారు, లేకపోతే మీ ఇష్టం అని చెప్తే నీది ఏ హాస్పిటల్ రా అంటున్నారు అందరూ. ఏ హాస్పిటల్ నుంచి వచ్చా నువ్వు? ఎక్కడ చూపించుకున్నావా? మమ్మల్ని చూపించాలా అంటున్నారు అయ్యగారు వాళ్ళని. ఇంకో అయ్యగారు వాళ్ళని అడగండి, ఇక్కడ ఉన్నారు అయ్యగారు. అంతేనా? నోవాహును కూడా అదే అన్నారు, వర్షం వస్తుందంటే పిచ్చి ఎక్కువైపోయింది. ఏంటంటే ఇంత స్థిరంగా ఉన్న ఇల్లు మునిగిపోతాయా? నువ్వు కట్టే ఈ పిచ్చిపాడ మాత్రం తేలుతుందా? ఇల్లు ఎవరికన్నా చెప్పు అని అంటే తిడుతున్నారు, కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. ఇదే నోవా మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లా. ఆమెన్నారు మీరు. చెప్పాలనుకుని చెప్పేస్తున్నాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. కట్టాలనుకున్న దేవుని మందిరం కట్టేస్తున్నాడు, కట్టాలనుకున్న సంఘం కట్టేస్తున్నాడు, ఏదో రకంగా ఆత్మలు సంపాదించేస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు అందరూ రక్షించబడుతున్నారు, నమ్మిన వాళ్ళు అట్టాగే చూస్తూనే ఉన్నారు, వాళ్ళు మాత్రం మునిగిపోతున్నారు. ఈ సంఘం అనే ఓడ మాత్రం పైకి ఎదిగేలాగా చేశాడు దేవత. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మాటకు లోబడిన వాడై. దీన్ని బట్టి అర్థమవుతున్న తేలుతున్న ఫలితార్థం ఏంటంటే ఒక్క ఆమెన్ అనండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళిద్దరిని చూచి వెళ్ళిపోమంటే గాడిద పని మేము చెయ్యం అని అల్లా. నువ్వు ఏ పని చెప్తే మేము ఆ పని చేస్తాం అయ్యగారు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ పని ముగించుకు రావడానికి ప్రయాణం వెళ్ళిపోయారు. అమ్మా 7 రకాల మనుషుల్లో ఆ ఇద్దరిలో మనం ఉన్నామా లేదా ఒకసారి పరీక్షించుకోండి. వెళ్తున్నామా? మన ఇంటి ఎదురుగా చాలా గాడిదలు ఉన్నాయి, పక్కన చాలా గాడిదలు ఉన్నాయి, వెనక చాలా గాడిదలు ఉన్నాయి. వాటన్నిటిని విప్పి తీసుకుని రాగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. 2వ రకం మనుషులు ఉన్నారు ఇక్కడ. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఇదే చాప్టర్, ఇదే స్క్రిప్చర్ అక్కడ కూడా రాశాడు. లోకాసు వార్త 19. మీకు నా మాటలు అర్థమవుతుంది? ఒకసారి ఆమెన్ అంటారా? 30వ వచనం నుంచి అందరం చదువుతాం. 19వ అధ్యాయం 30వ వచనం నుంచి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, కానీ కనబడుతుంది. అసలు ఎప్పుడు ఎవరు ఎక్కలేదట. రండి, మీ ఎవరైనాను మీరు ఎందుకు దాన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎల్లా
ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ హల్లెలూయా చెప్తారా? ఒకటేమో ఇద్దరు శిష్యులు, ఆ ఇద్దరు శిష్యుల్లో మీరు ఉన్నారో లేదో చూసుకోండి. రెండోది యజమానులు అనండి, గాడిద యజమానులు అనండి. అసలు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు ఇది ప్రభువుకు కావాలి అని అనగానే ఇచ్చేశారండి గాడిదల్ని. అమ్మ నేనేమంటానంటే, మనందరం మట్టలు పట్టుకుని హోసన్నా అన్నాం కదా, ముందు ఈ రెండు రకాల్లో మనం ఉండాలి. ఒకటేంటండి, ఆ ఇద్దరు శిష్యుల్లాగా వెళ్ళి అనేక మందిని తీసుకొచ్చే వారంగా. రెండోది, ప్రభువుకి అవసరమైంది ఏదన్నా ఉన్నా మన దగ్గర దాన్ని ధారాళంగా ప్రభు కొరకు ఇచ్చే యజమానుల్లాగా మనందరం బ్రతకాలి. ఎందుకు అనుకుంటున్నారు? మనం ఆరాధించే దేవుడు మనం ఆయన చేతికి ఏదన్నా ఇస్తే దాన్ని ఉంచేసుకునేవాడు, దాచేసుకునేవాడు కాదు. దాని విలువను పెంచి తిరిగి అప్పగిస్తాడు మళ్ళీ మన అందరి చేతి. నిజమండి. నిన్నటిదాకా అది ఒక గాడిద, ఇప్పుడే చదివారుగా ఆ గాడిద మీద ఎవరు ఎక్కలేదట. అమ్మా మీ అందరు ఇక్కడ ఇన్ని వందల మంది ఉన్నారు కదా, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీలో గాడిద ఎంతమంది ఎక్కారు? వాళ్ళు మాత్రం ధైర్యంగా, ధీమాగా, దర్జాగా మీ చేతులు పైకెత్తండి. అయ్యారు ఎక్కలేదా? అమ్మ మీరు ఎక్కలేదా? అమ్మ మీరు ఎక్కలేదా? గాడిద అయ్యారు ఎవరు ఎక్కలేదా? అన్నా మీరేమన్నా గాడిద అమ్మ ఎక్కలేదా? నేను కూడా ఎక్కలా. అంటే మామూలుగా అసలు గాడిద ఎవరైనా ఎక్కుతారమ్మా? ఏదో చెప్పండి, అసలు ఎవరైనా ఎక్కుతారా? మామూలుగా మన దేశంలో పందిపిల్ల అట్టాగు, అక్కడ ఎవరన్నా పందిపిల్లని తీసుకుని ఓ చెట్టు అమ్మో నా చిరు పందే నాయను బాగున్నావమ్మా, కుక్క పిల్లలు పెంచుకున్నట్టు ఎవరు పెంచుకుంటారా? ఎంత చిరాకు ఉంటుంది. యెరూషలేములో కూడా అంతే, గాడిద అంటే అంత చిరాకు. సాధారణంగా గాడిదని యెరూషలేము గుమ్మాల్లోకి అడుగు పెట్టనవరు. అడుగు పెడితే పనిష్మెంట్ ఏంటంటే గాడిద మెడకాయ తిప్పి చంపేస్తారు. అందుకనే గాడిద, ఈ పిల్లగాడిదలు ఉంటాయే, ఈ పిల్లగాడిదలకి వాళ్ళ అమ్మగాడిద నాన్నగాడిద ఏం రే గాడిద ఎక్కడికన్నా ఎల్లు కానీ యెరూషలేము గుమ్మంలోకి మాత్రం అడుగు పెట్టబాక అంటారు. అమ్మ వినండి, ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే, మనం ఏదన్నా దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు దాన్ని విలువ పెంచి మరలా మన చేతికి దాన్ని అప్పగిస్తాడు. ఒకసారి ఆ ఊరిలో జాజిబూజి అని ఒక గాడిద ఉంది. ఈ గాడిద ఒక అమ్మ గాడిద నాన్న గాడిద ఏం చెప్పారు, రే గాడిద ఎక్కడికన్నా ఎల్లు కానీ ఆ వీధిలోకి మాత్రం బాగా. ఈ గాడిద ఎంటదా చెప్పండి? అసలు ఎంత బాగా చెప్పారు మీరు, ఎంటరా? అబ్బే మనుషులవే గాడిదలు ఎక్కడ అంటామండి. ఒక రోజు నాకు ఒక అమ్మగారు టిఫిన్ పెట్టారు, టేబుల్ అన్ని గిన్నెలు అటు మీద మూతలో, అబ్బాయి ఇందులో ఇడ్లీ ఉంది తిను, సరే అమ్మ. ఇందులో దోశలు ఉన్నాయి తిను, సరే అమ్మ. ఇంకో మరి ఇందులో పాయసం ఉంది తిను, సరే అమ్మ. ఇందులో పుచ్చకాయ మొక్కలు ఉన్నాయి, సరే తిను, సరే అమ్మ. ఇందులో బూరెలోనే తిను, సరే అమ్మ. ఇందులో కొబ్బరి పాత్రలు ఉంది, సరే అమ్మ. అయ్యా ఇగో 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 ఇందులో గారెలు ఉన్నాయి, సరే అమ్మ. ఇగో ఇందులో బిస్కెట్లు తిను, సరే అమ్మ అని ఈ మూల ఒక గిన్నె పెట్టి దాని మీద మూత పెట్టి ఇవన్నీ మూతలు తీయగాని దీని మూత మాత్రం తీబాగా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? పర్లేదు, ముందు ఎత్తేస్తారు మీరు, ఖచ్చితంగా అదే తెస్తారు. అసలు అందులో డౌట్ లేదే కా, ముందు ఎత్తేస్తామమ్మా. ఇంకా దేవునికి స్వతం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిద యొక్క అమ్మ నాన్న గాడిద ఏం చెప్పారు? వెళ్ళొద్దని చెప్పారు. ముహూర్తం చూసుకుని కుడికాలు ఎట్టేశాడు వీడు. ఎడకే హల్లెలూయా చెప్పండి ఒకసారి. యెరూషలేము గుమ్మంలో అడుగు పెట్టి ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి? మెడకే తిప్పి వీడికి బతికే అర్హత ఉందా? లేదు, అసలు కనీసం జీవించే అర్హత ఉందా? పనిష్మెంట్ ఏమి రావాలి? మెడకే తిప్పి. అదేంటో గేటు దగ్గర అందరూ చరే నీకు చెప్పామా, వెళ్ళొద్దని చెప్పామా, నీ పని అయిపోయిందా? అర్రే ఎందుకు అక్కడ ఉన్నావు, ఎందుకు వెళ్ళావు, ఎందుకు మా మాట వినలేదు అని గుమ్మం దగ్గర ఏడుస్తున్నారు. కానీ ఎక్కడైనా లోపలికి వస్తారా? ఒక్కలానా వచ్చి నా స్థానాన్ని భరిస్తారు? ఎవరు భరించరు, అవునా కాదా? కానీ అండి ఆ రోజు మా ఇంట్లో వాళ్ళు అందరూ అక్కడ గుమ్మం నుంచి వస్తుంటే ఈ గాడిదని చంపకపోగా కింద నడవకనివ్వకుండా పట్టాలేసి దాని మీద నడిపించడం ప్రారంభించారు. పూలు చల్లటం మొదలెట్టారు, మట్టలు ఎత్తుకుని జయమే జయమే అంటాం మొదలెట్టారు. ఓరి బాబాయ్ గాడిదికి ఎంత గౌరవం ఏంటి? హల్లెలూయా అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఓయ్ బాబాయ్ అక్కడ వస్తుంటే ఆ పేపర్ ఈ గాడిద బొమ్మ కనపడుతుంది. హల్లెలూయా. ఇక ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా.
అంటే దీన్ని బట్టి మరి మనం పడితే అంత లేదు గాడిద. మరి ఎందుకు ఎంత విలువ? ఎందుకు వచ్చేప్పుడు అందరూ లేచి నిలబడ్డారు? గాడిద నన్ను చూసి కాదు, మన వీపు మీద ఉన్న యేసయ్యని మనం మోసుకుంటూ తిరుగుతుంటే దేవుడు. నిన్న మొన్నటి దాకా ఎవరు ఎక్కలా, ఆ గాడిదకి విలువ లేదు, అంటే పరమహస్యం, అసహ్యం. అలాంటిది పొద్దున్నే ఇంటికి వచ్చేస్తున్నారు, ఆ గాడిద వాళ్ళు అమ్మగాని పెడుతున్నారు. అంటే ఏంటన్నా మీ గాడిద ఎక్కడ ఉంది? పడుకున్నాను నాన్న, ఒకసారి పిలుస్తారా, ఒక ఫోటో దిగెళ్తాం. ఒకసారి పిలవడానికి ఒక్క సంతకం కావాలి గాడిద్ది. బస్ స్టాండ్లో ఆగిందనుకో ఈ గాడిద, అయ్యారు ఒక్క ఫోటో తీసుకోమా గాడిద. ఎందుకు అనుకుంటున్నారు? యేసయ్య చేతిలోనికి ఏదై వెళ్ళినా దాని విలువను పెంచి మరలా మన చేతికి అప్పగిస్తాడు దేవత. 2 చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా? 2 చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా? 2 చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా? అమ్మ నేనేమంటానంటే ఆ యజమానుల్లాగా బ్రతకాలి మనందరం. యేసుప్రభు వాళ్ళ మమ్మీ డాడీ ఒక రోజున ఒక అర్ధరాత్రి వెళ్ళి ఒక తలుపు కొట్టారు. ఒక ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, అయ్యా నా భార్య నిండు గర్భిణి, ఈ రాత్రి ఉండటానికి కొంచెం ఆశ్రయం ఇస్తారా అని అనగానే, మా దగ్గర లేదు, కావలేదుగా పశువుల తొట్టే అక్కడ చూసుకో, అక్కడ ఉండు అని అన్నాను. అని అనగానే ఆ రాత్రి యేసుప్రభుని అక్కడ పెట్టారు అంతే. ఒక రాత్రి. మీకు విషయం తెలుసండి, ఈరోజు ప్రపంచంలో దానికి ఉన్నంత విలువ దేనికి? మొన్న అమెరికా ప్రెసిడెంట్ గారు మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేయగానే నేరుగా అమెరికా వదిలి ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయి పశువుల తొట్టి దగ్గరికి వెళ్ళిపోయి, నిన్న మొన్నటి దాకా కుడిది పోసేవాళ్ళు, దానిలో ఏం పోసేవాళ్ళు? చెత్త నీరు, వేస్ట్ నీళ్ళు, పశువులు నీరు పోసేవాళ్ళు. ఒక్కసారిగా యేసయ్య చేతికి ఇచ్చారు. దాని విలువను పెంచి ఈరోజు అది పెద్ద సందర్శన కేంద్రంగా మార్చేశాడండి బాబు. అంటే మీరు ఏది ఇచ్చినా యేసయ్య చేతికి ఆమెనంటలో మరి మీరు అందరం ఎప్పుడు దాచుకుంటే మన దగ్గర ఉంటే ఏముంటుందో అట్టగా ఉంటుంది. ఒక్కసారి యేసయ్య చేతిలో పెట్టండి, దాని విలువను పెంచి మరలా మన చేతికి అప్పగిస్తాడు దేవాది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అరిమత్తయి, యోసేపు, మత్తయి, మార్కు సువార్త 16 అధ్యాయంలో ఉంటాడు. ఆయన తన కోసం కట్టుకున్న సమాధిని యేసుప్రభుకి ఇచ్చాడు. ఎన్ని రోజులు? జస్ట్ 3 రోజులు. 3 రోజులు ఇస్తే 3 రోజులు యేసుప్రభు అందులో ఉన్నాడు. 3వ రోజు దజ్జగా వెళ్ళేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పర్లేదు, కొంచెం మంచిగా అనండి, కొంచెం గట్టిగా అంటలా మరి మీరు అందరూ. అమ్మ చెప్పండి హల్లెలూయా. 3వ రోజు లేచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఆ సమాధి పరిస్థితి ఏంటి తెలుసా? ప్రపంచంలో ఎక్కలేని వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు. ప్రపంచ అధ్యక్షులు అందరూ అక్కడికి వెళ్తారు. ప్రపంచంలో డబ్బులు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి పడుకుని సమాధిలో పడుకుని ఫోటోలు తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా మనం చచ్చిపోతే ఎట్లా ఉంటుంది అని బాక్స్ చేసుకుని అందులో పడుకుని ముక్కులో 2 దూదులు పెట్టుకుని సాంబ్రాన్ పనులు ఎగిరించుకుని జ్ఞాపకార్థకుని కానీ పెట్టుకుని అరే ఫోటోలు తీయండి అన్నారా? అసలు ఆ కోరికలు ఉంటాయి ఎవరికన్నా? కానీ యెరూషలేము వెళ్తే అన్నీ తగులుతాయి. నిన్న కూడా ఒక ఆయన పెట్టాడు, నేను సమాధిలో ఉన్నాను. అరే ఇదేం సరదా అని చూస్తే అది ఎవరి సమాధి? యేసయ్య ఉన్నటువంటి సమాధి. మరి ఇప్పుడు అందులో ఏమి లేదా? ఏమి లేదు. అక్కడ బయట రాసుంది, ఆయన తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. లేచినాడురా సమాధి గెల్లచినాడురా, లేచినాడురా సమాధి. చప్పట్లు. లేదు ననిదా చెప్పినట్టు, లేదు లేఖనము నెరవేరునట్టు, లేఖనము లేచినాడురా యేసు, లేచినాడురా సమాధి, యేసు లేచినాడురా సమాధి. లేదు నన్నిదా చెప్పినట్టు, లేదు లేఖనము నెరవేరునట్టు, లేఖనము లేచినాడు యేసు, లేచినాడురా. 2 చేతుల పైకెత్తి దేవునికి గట్టిగా బిగ్గరగా మంచిగా హల్లెలూయా. ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఆమె అన్నారా? స్తోత్రం చెప్పారా? ఇచ్చేయాలి అనండి. హల్లెలూయా కాదు,
ఇచ్చేయాలి. ఏం చేయాలి? ఆ యజమానుని వలె మనందరం ఉండాలి. ఇచ్చేవారందరూ ఎవరట? యజమానులు. ఆ యజమానుల్లో మనం ఉందామా? మన దగ్గర ఉంచుకుంటే ఏముండదు, కానీ ఏసే చేతికి ఇస్తే 5 రొట్టెలు 2 చేపలు అనండి. ఆ పిల్లడి దగ్గర ఉంటే ఏమయ్యాయి? కడుపులోకి వెళ్ళి ఒక్కడే తినేవాడు, అవునా కదా? మాట్లాడండి ఏదోటి. ఆ పిల్లడు ఒక్కడే తినేవాడు, అవునా కదా? 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? ఏసై చేతిలో పెట్టాడు. ఆ పిల్లడు ఒక్కడే తింటమే కాదు, 20,000 మంది ఆ రోజు భోజనం చేసేలాగా దేవాదేవుడు ఆశీర్వదించి. అంత మాత్రమే కాదు, పిల్లోడికి ఇచ్చేటప్పుడు 12 గంపలు ఇచ్చాడు. ఎన్ని గంపలు? ఈ పిల్లోడు ఇచ్చేటప్పుడు చిన్న ప్లేట్లో ఇచ్చాడు, సాసర్లో. కానీ దేవుడు ఇచ్చేటప్పుడు ఎందులో ఇచ్చాడు? 12 గంపల్లో. ఆమెనంట్లో మరి మీరు అందరం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చిందేమో సాసర్లో, తీసుకెళ్ళిందేమో గంపల్లో. ఆమెను చెప్పండి. 12 గంపలు అనండి. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క గంప. అది ఒక్కలే అన్నారు ఆమెనని. ఇప్పుడు 10 మంది అన్నారు, ఒక 50 మంది అన్నారు, 100 మంది అన్నారు. అందుకే అందరూనండి ఒకసారి. ఒక్కొక్క నెల ఒక్కొక్క గంప. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు అనుకుంటున్నారు? ఏసై చేతిలో పెడితే. కొంతమంది దగ్గరే ఉంచుకుంటాం, ఇవ్వం. మన పిల్లలు ఇవ్వాలి పరిచర్యకి. ఆమె చెప్పండి. సేవకులు ఇళ్ళలో వదిలిపెట్టాలి, పరిచర్య చేయండి రా అయ్యగారి ఇంట్లో. నిజమమ్మా, నేర్చుకుంటాను. నేను చిన్నప్పటి నుంచి మా అయ్యగారి ఇంట్లో పెరిగా. నేను ఒకసారి చెప్పుకుంటాను. మరి అక్కడ మన డ్యూటీ ఏంటనుకుంటున్నారు? చీపురు, బకెట్, ఫినాయిల్. ఇల్లు కడగటం కాదు. ఫస్ట్ మన స్టేజ్ అదే. పాటలు పాడుకుంటా ఆ దుర్వాసనే ఈరోజు అనేక మందికి సువాసనగా మార్చి నిలబెట్టాడు దేవత. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇచ్చేయాలి అనండి ఒకసారి గట్టిగా. అయ్యగారు, మా పిల్లలు మీ దగ్గర పెంచండి అండి, పరిచయకు వాడండి అండి, మీతో పాటు చెప్పండి అండి. అది ఒకళ్ళని అన్నారు. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన దగ్గరే పెట్టుకుంటాం, ఏమవుతుంది? మన దగ్గర ఉంటాం, ఏం కాదు. ఏసై చేతిలో పెట్టి చూడండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మా అమ్మ నాన్న ఒకసారి నన్ను పెట్టేశారు, ఇచ్చేది. ఆయన ఉంచుకున్నాడా? ఇచ్చాడు. కానీ ఇచ్చేటప్పుడు విలువ పెంచి తిరిగి ఇచ్చాడు. అయ్యగారు వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చారు, ఒకళ్ళ ఉంచారా? ఎంతమందికి ఆశీర్వాదకరంగా మార్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా హల్లెలూయా. ఇక అయ్యగారు వాళ్ళందరిని ఇచ్చారు. ప్రయాణాల్లో అసలు మామూలుగా ప్రయాణాలు చేసేప్పుడు ఎంత ఘోరంగా ఉంటాయి. మేము తిరిగి ఎంత అర్ధరాత్రులు, అవునా కదా? రాత్రి ప్రయాణం అసలు ఏమన్నా ఏమంటారు, సేఫ్టీ ఉంటుందా? క్షేమం ఉంటుందా? అయినా కానీ ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? ఇచ్చేశారు. ఏదో ఒకటి అవ్వండి, ముందు ప్రభు పని చేయండి అని, అవునా కదా? అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈరోజు నిలబెట్టుకుని వాడుకోవట్లేదా? అంతే, మన దగ్గర ఉంది ఇచ్చేటివే. ఒకరోజు 2,000 రూపాయల నోటు ఇటు వెళ్తుందంట, దాని వెనకాల 500 రూపాయల నోటు వెళ్తుందంట, దాని వెనకాలే 100 రూపాయల నోటు వెళ్తుంది, దాని వెనకాలే 50 రూపాయల నోటు వెళ్తుంది, దాని వెనకాలే 10 రూపాయల నోటు వెళ్తుందంట. నాలాంటి మధ్యలో అడిగాడంటే 2,000 రూపాయల నోటు, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారా అని అనగానే, కొండేపాడులో 2 ఎకరాలు ఉందో కొంటాకి వెళ్తున్నా. అంత అమాయకంగా అన్నారేంటి? గట్టిగా అనండి అమ్మా, గట్టిగా అందరూ అనండి. అత్తిల్లో 2 ఎకరాలు ఉంది కొంటాక, గట్టిగా అనండి. దేవునికి స్తోత్రం. అయిపోయి పక్కనే. హల్లెలూయా. కొనేద్దాం యేసు రక్తం. హల్లెలూయా. ఇది ఆపలేదా? ఇది కూడా ఎత్తాడు. గట్టిగా అనండి. మీరు అంట్లా ఆమెనని, మీకు అసూయ ఎక్కువ అసలు. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం. ఎక్కడికారా అని అనగానే, నేను 2 ఎకరాలతో కొండకి వెళ్తున్నాను అన్నాడండి. తర్వాత వెంటనే 500 రూపాయలు వచ్చింది. వినండి, అమ్మా నువ్వు ఏడికి వెళ్తున్నావు అని అనగానే, ఆ నోటు అందంట, మరి నేను హాస్పిటల్ బిల్లు కడతాకి వెళ్తున్నాను, ఆ తర్వాత పిల్లల స్కూల్ ఫీజు కడతాకి వెళ్తాను అందంట. ఆ తర్వాత 200 రూపాయలు అడిగాడు. నువ్వు ఏడికి వెళ్తున్నావు అబ్బాయి అని అనగానే, పచారీ కొట్లకి నువ్వు ఇంకేమంటారు కరెంటు బిల్లుకి వెళ్తున్నాను అందంట. తర్వాత 100 రూపాయలు వెళ్తుందంట. నువ్వు ఎక్కడికి నానా అని అనగానే, ఏముంది టైలర్ షాప్కి వెళ్తున్నాను బట్టలు కొందామని అన్నాడంట. 50 రూపాయలు వెళ్తున్నాను. నువ్వు ఎక్కడ? పప్పులో కుర్కురేపే వెళ్తాను అందంట. ఇక చివరికి 10 రూపాయలు అవుతుందంట. అరే నువ్వేడికి వెళ్తున్నావురా అని అనగానే, నేను సియోన్ హీలింగ్ మినిస్ట్రీస్కి వెళ్తున్నాను. అయ్యి బాబోయ్, ఆమెనా? అర్థమైన వాళ్ళకి అర్థమైనంత అయ్యగారు, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఏదోటి అనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మనం యజమానుల్లాగా ఉండాలి. అది దేవునికి కావలసి ఉంది. అంటే మనం బిడ్డలైనా కానీ ఇచ్చేయాలి పరిచర్యకి. ఇచ్చి చూడండి, ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదంగా మార్చి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయిపోయిందంటారా? ఇంకో మాట చెప్పనా? ఒకటేమో ఇద్దరు శిష్యులు, వాళ్ళ ఒకలాగా ఉన్నావా లేదా? రెండోదేమో యజమానులు, వాళ్ళ ఒకలాగా ఉన్నావా లేదా? మూడోది కేకలేశారు కదా ఎవరో శిష్యులు, ఏమని? హోసన్నా మై కింగ్ అనండి, నా రాజు. గట్టిగానండి, రాష్ట్రంలో ఈరోజు అదే కదా ట్రెండింగ్. నా రాజు అనండి. గట్టిగా అంటలేదు సార్ వీళ్ళందరూ. రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఈ రాజు అల్లా టప్ప రాజు కాదు, రాజులకే మహారాజు ఆయన. రాజులను చెప్పుకునే వాళ్ళందరికీ మించిన రాజు, గొప్ప రాజు. చెప్పండి, నా రాజు అనండి. మన అందరం చెప్పాలి రోజు. హల్లెలూయా. ఇదివరకు సైలెంట్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు చెలరైపోవటమే ఆమెనట్లా. మరి మీరు దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, నా రాజు. గట్టిగానండి, గట్టిగా, నా రాజు వేంచేయుచున్నాడు అని కేకలేసేస్తున్నారు వీధుల్లో. ఇంకో గుంపు ఉంది మత్తయి వార్త 21వ అధ్యాయంలో, చిన్న పిల్లలు కేకలేస్తున్నారట. ఎవరమ్మా? చిన్న పిల్లలేమో దేవాలయంలో కేకలేస్తున్నారట, శిష్యులేమో వీధుల్లో కేకలేస్తున్నారట. దీన్ని బట్టి అర్థమవుతున్న పాఠం ఏంటంటే, ఆరాధన చేసే గుంపు ఉంది అనండి ఒకసారి గట్టిగా. మళ్ళీ ఆ పక్కన ఇంకో దగ్గర ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, ఇదిగో నీ శిష్యులను చూడు, ఆ చిన్న పిల్లలను చూడు, అలా కేకలు ఆపమని చెప్పు అని అనగానే ప్రభు అంటాడు లోకాసు వార్త 19వ అధ్యాయంలో, నానా వాళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేయటం మొదలు పెడతాయి అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ దైవజనుడిని ఆపేసామనుకున్నారు, అవునా? అదేంటో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చెలరైపోతున్నారు. ఎక్కువైపోయింది. అయ్యి బాబోయ్, ఇక అందరూ వచ్చేస్తున్నారు. నేను కూడా చెప్తానండి, నా రాజు అని ఆమెన్నానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కలేని ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఎవరొచ్చిన ఒక రోషం పుట్టుకొచ్చింది. హల్లెలూయా. మేము కూడా నిలబడాలి ప్రభువు కోసం అని లేచారు. మేము కూడా ప్రకటిస్తాం ప్రభువు కోసం అని లేచారు. మేము కూడా అవసరమైతే హతసాక్షులు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నామని మొదలెట్ట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లేదు మీరు అందరూ? కీబోర్డ్ ఆన్ చేయన్న. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమె అనండి ఒకసారి గట్టిగా. ఇంకా ఆగట్లా. ఒకటేమో ఆరాధించే గుంపు అనండి, ఇంకోటేమో ఆరాధన ఆపేసేమని చెప్పే గుంపు. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము. సాక్ష్యమే నీ శీలము, సహనమే నీ ధైర్యము. సాక్ష్యమే నీ శీలము, సహనమే నీ ధైర్యం. కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలి, కదలిరా కదలిరా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా. క్రైస్తవుడా, సైనికుడా, సిద్ధాంతపు గట్టు దుమికిరా, సాధులనే పెట్టే దిగిరా. సిద్ధాంతపు గట్టు దుమికిరా, సాధులనే పెట్టే దిగిరా. ఈలే పెనుయేలు నీ పేరే ఇశ్రాయేలు, ఈలే పెనుయేలు నీ పేరే ఇశ్రాయేలు. తిరిగిరా ఓయి నీవు కదలిరా. అందరూ అందరూ ఓయి నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతం అందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి. కదలిరా ఓయి నీవు కదలిరా. కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా. హల్లెలూయా అని చెప్దాం గట్టిగా. హల్లెలూయా.
కొంతమంది ఆరాధన ఆపమంటారు, కానీ మేము ఆపం. మేము మాత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మన ఆరాధన ఆపే గుంపులో ఉందామా, ఆరాధించే గుంపులో ఉందామా? గట్టిగా చెప్పాలి. ఈ ఆదివారం రోజు ఆ ఇద్దరిలో ఒకళ్ళలాగా ఉన్నామా, యజమానుల్లో ఒకళ్ళలాగా ఉన్నామా? ఆరాధించే గుంపులో ఉందామా, ఆరాధన ఆపే గుంపులో ఉందామా? అందుకే ప్రతిదానికి మనం పాటలు పాడటమే. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడికి వెళ్ళినా పాటే ఆమె అన్నారా? ఏం చేసినా పాటే హల్లెలూయా. అడవిలో ఉన్న పాటే, రాజగృహంలో ఉన్న పాటే, కొడుకు చంపడానికి వచ్చిన పాటే, కుమార్తె జీవితం పాడైపోయిన పాటే, అయ్యి బాబోయ్ దావీదు ఎక్కడ చూసినా పాటే అనండి ఒకసారి గట్టిగా. మనం కూడా ఇక్కడ ఉన్న పాటే ఆమె అనండి. ఇంటికి వెళ్ళిపోయినా, పొలంలో ఉన్నా, వంట చేసుకుంటున్నా, బాధలు వచ్చినా, జ్వరం వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా పాటే 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 హల్లెలూయా చెప్పండి. అందుకే ఈ ప్రపంచం కూడా పాటతోనే ప్రారంభమైంది తెలుసా? నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడింది కనుక ఇది అనబడినని పాటతో ప్రారంభించాడు మొదటి ఆదాం. అతి త్వరలో కడపటి ఆదాం అని యేసయ్య మనందరినీ పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు. వాళ్ళందరిని ఆయనతో పాటు తీసుకెళ్ళి వెళ్ళిపోబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు అంట పైన నుంచి బోర్లు మోగుతాయట, ట్రంపెట్ మోగుద్దట. ప్రారంభము పాటతోనే, ముగింపు. అందుకే 118వ కీర్తన మొదటి వచనంలో ఏమన్నాడు తెలుసు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, ఆయన కృప. మరలా ముగింపు వచనం కూడా అదే రిపీట్ చేశాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, ఆయన కృప. అందుకే మనం ఆరాధన చేసే వారంగా బ్రతకాలి, ఆపే వారంగా. ఆరాధన చేస్తే ఏమైందండి? 8వ అధ్యాయం, చంటి పిల్లల యొక్క బాలుర యొక్క స్తుతుల మూలమున నేను ఒక దుర్గాన్ని స్థాపించేస్తాను, అప్పుడు మిమ్మల్ని బాధించేవారు శత్రువులందరూ మానిపోతారట. మీ రక్షణ కావాలంటే, మీకు భద్రత కావాలంటే ఏమిలా పాటలు పాడటమే. మహారాజుగా నా కోసము నిలిచావు ఈ స్థలమునా, నా భారము అందరూ నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమం ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా ఈ కృపా చాలయ్యా. పాడాలి. యేసయ్యా యేసయ్యా ఈ కృపా చాలయ్యా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? అమ్మా, ఇద్దరిలో ఒకలాగా ఉన్నామా? యజమానుల్లో ఒకలాగా ఉందామా? ఆరాధించేవారుగా ఉందామా? ఆరాధన ఆపేవారుగా ఉందామా? ఇంకా అధ్యాయంలో చాలామంది దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారట. దేవుడు వెళ్ళి దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నాడు. మత్తయి సువార్త 21 మీ అందరికీ తెలిసిన విషయమే. దేవాలయాన్ని యేసు ప్రభు ఎక్కడ సమాధులు శుభ్రం చేయలేదు, దేవాలయాన్ని శుభ్రం చేశాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఏం శుభ్రం చేశాడు? దేవాలయాన్ని శుభ్రం చేశాడు. ఆమెన్ చెప్పండి. దేవాలయాన్నే శుభ్రం చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మందితో అన్నాడు అక్కడ, వాళ్ళందరితో అన్నాడు, మీరు ఎందుకు దేవాలయాన్ని దొంగల గుహగా మారుస్తున్నారు అన్నాడు. మనం ఏం చేయాలంటే, మనం ఏ గుంపులో ఉండాలంటే, దేవాలయాన్ని దొంగల గుహగా మార్చేవారిగా కాదు, దొంగల గుహల్లో దేవాలయాలుగా మార్చే గుంపుల్లాగా మనందరం. దానికోసం కంకణం కట్టుకుని ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు 21 రోజులు దానియేలు. అందరి పాపాలు ఆయన మీద వేసుకుని ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇప్పటికి 69 వారాల తర్వాత నిశ్చయంగా యెరూషలేము పట్టణంలో మందిరం నేను కట్టించబోతున్నాను అని రాబోతున్నాడు అభిషిక్తుడు అని చెప్పాడు. అక్కడ నిర్మూలం కాబోతున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పటికే చాలా సినిమా హాళ్ళు దేవుని మందిరాలుగా మారిపోయాయి, దేవుని ఆలయాలుగా మారిపోయాయి. బారు షాపులు దేవుని ఆలయాలు. గట్టిగానండి ఆమెనని, కొంచెం గట్టిగానండి. అయ్యగారు సూపర్ క్రెడిట్ కొట్టేశారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకేమన్నా సినిమాలు ఉంటాయి అన్నీ గట్టిగానండి. తప్పాం. బారు షాపులు ఉంటాయి అన్నీ.
హల్లెలూయా చెప్పట్లా మరి మీరు అందరూ? హల్లెలూయా. తాడేపల్లి గుడి సినిమాలన్నీ తణుకులు, సిద్ధాంతంలో, అత్తిళ్ళు, అన్న భీమవరంలో నిజమండి. రాజమండ్రిలో దయించగ్ని థామస్ గారి మందిరం సినిమా హాల్లో నడుస్తుంది, నటరాజ్ థియేటర్లో. ఒకప్పుడు సినిమా హాల్, ఇప్పుడు దేవుని ఆలయం. చీరాల్లో డాక్టర్ నోవా గారు అద్భుతమైన దైవజనుడు, ఆయన మందిరం 5,000 మంది వస్తారట. ఆయన మందిరం కూడా సినిమా హాల్లో నడుస్తుందండి. బాబు మా ఊర్లో కూడా ఏదో సినిమా గట్టిగా అనండి, అంత అసూయ ఉంది మీ అందరికి. ఆమెను అనిపెట్టండి గట్టిగా, అంటే చేతుల పైకి తనండి. దేవాలయాలు దొంగల గుహలుగా మార్చారు ఆ రోజుల్లో. హలో, మన అందరం దొంగల గుహల్ని దేవాలయాలుగా మార్చేద్దాం. ఇలాంటి అన్నింటిని మందిరాలు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఈ మందిరాన్ని వినపల్లా గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా గట్టిగా అందాం, గట్టిగా అనాలి. భూమి నాదన్నాడు, వెండి నాదన్నాడు, బంగారం నాదన్నాడు, భూమి అందరి సమస్తం నాదన్నాడు. మన నాన్నదే, మై కింగ్ అనండి, మన రాజుదే, మన నాన్నది ఇదంతా. యేసు రక్తం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొంగల గుహలుగా కాదు, దేవాలయాలుగా మారిపోవాలి మనందరం. మన దేహమే దేవుని ఆలయం. చాలా మంది దేవుని మహిమను దొంగలిచ్చేస్తున్నారు ఈ టీవీలు మోజుల మీద పడిపోయి. దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఎప్పటికీ దేవునికి ఇవ్వాలి. మనం మరుగైపోవాలి, మనం చాప కింద నీరులాగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుని రాజ్యాన్ని కట్టేయాలి. మనం కనబడకూడదు, మనం దాగుండాలి, దేవుణ్ణి చూపించాలి. అసలు కొట్టు అద్దరిపోద్దు కోటం, అసలు దేవునికి ఇస్తాం. ఒకరోజు వచ్చేస్తాడు బలా నమ్మకమైన మంచి దాసుడు కొడుక, అలాంటి నాన్న అనుకోని దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. దేవాలయాలు దొంగల గుహలుగా మారుతున్న ఆ రోజుల్లో దొంగల గుహల్ని దేవాలయాలుగా మార్చే కృప ప్రభు మనందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 4 మనుషులు చెప్పేసా. నెంబర్ 1, 2 శిష్యుల్లో ఎలా ఉందో అందులో మనం ఉండడానికి చూద్దామా, వెళ్ళి తీసుకొద్దామా. 2, యజమానికి ఇష్టమైన పాత్ర ఏదన్నా ఉంటే అది మనం సమర్పించే వారిగా యజమానులకు ఉందామా. ఆరాధించే వారిగా ఉంటారా, ఆరాధన ఆపేవారిగా ఉంటారా, దొంగల గుహలు దేవాలయాలుగా మార్చేవారిగా ఉంటారా, దేవాలయాలనే దొంగల గుహలుగా మార్చేవారిగా ఉంటారా. సరే, 4 అయిపోయిన తర్వాత 5వ మాట కూడా చెప్పాలిగా. వినండి ఒకసారి. అందరూ ఏమంటున్నారు? హోసన్నా. పర్లేదు గట్టిగానండి. హోసన్నా హోసన్నా హోసన్నా. వీళ్ళందరే రేపు గురువారం ఏమన్నారంటే ఏసేయ్. అవునా కదా? నేను పండగ చేసి మట్టలు పట్టుకుని అడవుడు చేసే వాళ్ళందరూ గురువారం ఏమన్నారు? అవునా కదమ్మా? మాకు బరబ్బా కావాలి, నేను వద్దు. అయ్యి బాబాయ్, అసలు వాళ్ళ టేస్ట్ చూడండి, అసలు ఇంకేం చెప్తాం. వీళ్ళందరూ ఎంత హడావుడి చేస్తున్న ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంతమంది పండగ చేస్తున్న ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ఒక్క మాట చదివించి ప్రార్థన చేస్తాను. లోకాసు వార్త 19వ అధ్యాయం. అందరూ నాట కేకలు వేస్తున్నారు, అందరూ పండగ చేస్తున్నారు. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు చూడండి. 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడుస్తున్నాడట. చాలమ్మా. 5వ గుంపు ఏంటంటే పండగ చేసే గుంపు ఒకవైపున, పట్టణాల వైపు చూచి ఏడుస్తూ చేతులెత్తే గుంపు మరొక వైపున. ఏ గుంపులో మనం ఉందాం? పండగ చేసుకునే వారిగా ఉందామా? పట్టణాల వైపు చూచి కన్నీటితో ఒక విలియం కేరీ లాగా ఏడ్చేవారిగా ఉందామా? ఒక మదర్ తెరీసా లాగా ఏడ్చేవారిగా ఉందామా? ఒక హడ్సన్ టేలర్ లాగా ఏడ్చేవారిగా ఉందామా? పండగ చేసుకునే గుంపులో ఉందామా? మన పట్టణాన్ని, మన ప్రాంతాన్ని చూసి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ రక్షణ కొరకై మన వంతు ఆయన కొరకు కష్టపడే వారంగా ఉందామా? మీ ఇష్టం. ఏ గుంపులో ఉంటారు? ఆ తర్వాత అదే దేవాలయం ఇంకొకరు ఉన్నారట. ఎవరంటే కుంటివారు, గుడ్డివారు అనండి. వారందరి దగ్గరికి వేసి వెళ్ళగానే అందరికీ స్వస్థత వచ్చేసిందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవాలయం ఏముండాలంటే శిష్యుల్లాగా మాటకు విధేయత చూపించేవారు ఉండాలి. ప్రభువుకు అవసరమైనంత తీసుకొచ్చి ఇచ్చేవారిగా ఉండాలి. ఆరాధించేవారిగా ఉండాలి.
దొంగల గుహల్ని దేవాలయాలుగా మార్చేవారిగా ఉండాలి. పండగ చేసేవారిగా కాదు, కానీ పట్టణం వైపు చూచి ఏడుస్తూ కన్నీరు కార్చేవారిగా ఉండాలి. ఆరోది ఏంటంటే స్వస్థత ఉండాలి, అద్భుతాలు జరగాలి, అద్భుతం జరగాలి. చాలా అద్భుతాలు దేవాదేవుడు చేయబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ తర్వాత మత్తయి సువార్త 21 లూకా 19 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక నేను చెప్పే టైం లేదు, కానీ నేను కొన్ని విషయాలు చెప్పాను. నాకన్నా పరిశుద్ధాత్ముడు ఇంకా బాగా బోధిస్తాడు మీ అందరికీ. మీరు అధ్యాయాలు చదవండి, చాలా విషయాలు ప్రభువు బోధిస్తారు. ఆ 7వ రకం మనుషులు ఎవరో మీరే హోంవర్క్ చేసి అయ్యగారికి చెప్పండి, సరేనా? ఆ 7వ రకం మనుషులు ఎవరో మీరే బైబిల్ చదివి జాగ్రత్తగా హోంవర్క్ చేసి పరీక్ష రాసి అయ్యగారికి చెప్పండి. నేను ఒక మాట చెప్పనా, మీరు ఈ ఒక్కటి చెప్పండి, మీ పిల్లలు ప్రతి పరీక్షలో టాపర్స్గా మారిపోతుంది అన్నాను. కానీ మీకు అందులో తిరిగేలేదు. అల్లెలు చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును కాదు. అల్లెలు ముందు మనం బైబిల్ పరీక్షలు రాస్తే మన పిల్లలు అసలు అందరూ అంటలేదే, దేవునికి స్తోత్రం కలుగును కాదు. అది ఫస్ట్ వచ్చేస్తాడని భయమా అనండి మరి ఆమెనని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి అర్థమవుతున్న తేలుతున్న ఫలితార్థం ఏంటంటే ఎక్కడ పుడతానో చెప్పి పుట్టాడు, చనిపోతానని ముందే చెప్పాడు, 3వ రోజు దర్జాగా లేస్తానని చెప్పాడు. లేస్తానని చెప్పి ఇంకొద్ది రోజుల్లో సిలువుకి అప్పగిస్తారనగా దర్జాగా సిలువుకి ఎదురొచ్చాడు, మరణానికి ఎదురుగా వచ్చాడు. అందుకే ఆయన అంటాడుగా, మై కింగ్, మరణాన్ని ఆలింగనం చేసుకోవడానికి దర్జాగా వచ్చాడట. ఎక్కడికే? యెరూషలేముకి వచ్చి కూడా మళ్ళీ ఇంకో పట్టణాల కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా 3వ రోజు లేస్తానని చెప్పాడు, అలాగే లేచాడు. లేచిన తర్వాత ఆరోహణం వెళ్ళిపోతే మళ్ళీ అన్నాడు, అతి త్వరలో నేను మరలా వస్తాను అని అన్నాడు. వచ్చినప్పుడు ఒక్కడే వెళ్ళ మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. అక్కడ మన అందరి కోసం నివాసాలు స్థిరం చేసాడు. మీకు వచ్చింది తెలుసా, బాబాయ్ నాకు అక్కడ బోల్ అంత పెద్ద అంతఃపురం రిజిస్ట్రేషన్ అయిపోయింది పరలోకంలో. నిజం, ఇక్కడ అయిపోగానే మళ్ళీ అక్కడ మీలో కూడా చాలామందికి అయిపోయింది కదండి. ఎవరైతే బాప్తిసం పొందేశారో వాళ్ళందరి పేరు మీద ఒక డాక్యుమెంట్ రెడీ అయిపోయింది. హల్లెలూయానండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమందికి అవలా. నేనేమంటానంటే ఈ లోకం అశాశ్వతం, ఈ లోకం ఎప్పటికీ శాశ్వతం కానీ కాదు. సొంత వారే మన కోసం నిలబడరు, ఎవరు మన కోసం కాదు. నేనేమంటానంటే మనం నిన్నటి వారం, రేపు ఏం జరుగుతుందో నేడు అనురక్షణ దినముండగానే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి, నమ్మి బాప్తిసం పొందండి. మన రాజు త్వరలో రాబోతున్నాడు, ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. హోసన్నా జయమే అంటూ ఆ రోజు పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం మనం. నమ్మని వారందరూ ఇక్కడ విడిచిపట్టబడతారు. మేఘం మీద ఎక్కిన మన నోటి నిండా దేవాదేవుడు నవ్వు ఉంచుతాడు, పాటలు ఉంచుతాడు. ఇక్కడ ఆరాధన అయిన తర్వాత అక్కడ మొదలెట్టేస్తాం వెళ్ళిపోయి, నాయన నువ్వు పరిశుద్ధుడు నాయన, హోసన్నా జయమే, నా రాజు అడుగు వచ్చుచున్నాడు, వేంచేయుచున్నాడు. మన రాజుకు కావలసింది ఏంటిది అనుకుంటున్నారు? మన సజీవ యాగంగా మన జీవితాలను యజమానులు అని ఆయన చేతికి అప్పగిద్దాం. మనలో ఉన్నటువంటి సమస్త పాపాన్ని కడుక్కుందాం, మనలో ఉన్న సమస్త దోషాన్ని కడుక్కుందాం, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. మతం కాదు, మతంలోకి రమ్మని ఎవరు అడగట్లేదు, అసలు మతం అన్నది లేదు. ఇదంతా మార్గం. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం, నమ్మి బాప్తిసం పొందుదాం, వాక్యానుసారం బ్రతుకుదాం. అంటే అబద్ధాలు ఆడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, పాపానికి దూరంగా బ్రతుకుదాం. ఒకరోజు ప్రభు వస్తాడు, మన సత్ప్రవర్తన చూస్తాడు, ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు కోసం అందరం సిద్ధపడదాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. కళ్ళు మూసుకుంటారా? ఒక్క చిన్న మాట ప్రార్థన. సీవైపు పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే, నా యాత్రలో దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే, నా విశ్వాసము నీపై నిలిపి విజయమునే చాటనా, ఈ భావనతో గురియొద్దకే అనుదినము నెరిగేతనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా నీ ప్రేమే, యేసయ్యా యేసయ్యా
యాగముగా ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నా యజమానుడా, నీకు కావలసింది నేను ఇచ్చేస్తాను ప్రభువా. నా జీవితాన్నే నీ చేతుల్లో పెడతాను ప్రభువా. ఒక తీర్మానం తీసుకుందామండి, ఒక తీర్మానం తీసుకుందాం, ఇంకొక తీర్మానం తీసుకుందాం. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఖచ్చితంగా బాప్తిస్మం పొందాల్సిందే. తీర్మానం తీసుకోండి, సిద్ధపడండి. దైవజనుని దగ్గరికి వచ్చి చెప్పండి, బాప్తిస్మం పొందుతామని చెప్పండి. తీర్మానం చేయండి. మహారాజుగా నా కోసం నిలిచావు ఈ స్థలమున, నా యాత్రలో ప్రతి మలుపు నీ చిత్తమే, నీ దయచేతనే కలిగిన క్షేమం ఎన్నడు నన్ను వీడని, నీ సన్నిధిలో పొందిన తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా, అందరూ నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా. అందరూ ప్రభుని స్తుతిద్దాం, అందరూ ప్రభుతో ఒక మాట చెప్తాం. అమ్మా, మీలో ఇంకెవరైనా బాప్తిస్మాన్ని పొందకపోతే తీర్మానం చేసుకోండి. ప్రభా, నా జీవితం నీకు ఇస్తాను నాయన, నీ మాటకు లోబడతాను ప్రభువా, నా జీవితం నీకు ఇస్తాను ప్రభువా, నీ మాటకు నేను లోబడతాను ప్రభువా. నువ్వు వచ్చినప్పుడు నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను ప్రభువా. నాకు నువ్వు కావాలి ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. మేలు తరగని సౌభాగ్యం. అమ్మా, ఒక మాట అడుగుతాను, ఇంకెవరూ బాప్తిసం పొందలేదు. మీరు ఒకసారి అలా చేయి పైకి ఎత్తారా, మీకోసం ప్రార్థన చేసి వెళ్తాను. చాలామంది ఉండిపోయారు. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. అమ్మా, సేవకునిగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ఒక తీర్మానం తీసుకోండి. సేవకుల దగ్గరికి వచ్చి చెప్పండి. లేకపోతే మీరు వేరే మందిరం అయితే ఆ మందిరానికి వెళ్ళి ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పండి. అక్కడికి వెళ్ళి బాప్తిస్మాలు పొందండి. లేదు ఇక్కడ వారైతే దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వారంలో ఎప్పుడో బాప్తిస్మాలు ఉంటాయి, దైవజనుడు ప్రకటిస్తారు. ప్రభు చిత్తం అయితే వచ్చి బాప్తిస్మాలు తీసుకోండి. నా మాటిని ఆలస్యం చేయకండి. యజమానికి మీ ధనం కాదు, లేకపోతే మీకున్న ఆస్తిపాస్తులు కాదు కావాల్సింది, మీరు కావాలి యేసయ్యకి. మీ మనస్సు కావాలి యేసయ్యకి. సజీవ యాగంగా మీరు కావాలి. తీర్మానం తీసుకోండి. ప్రార్థన. హల్లెలూయా. ప్రతి ఒక్క